హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక టాపిక్ మాట్లాడడానికి వచ్చానమాట. అదేంటంటే ఈరోజు తమిళనాడు చరిత్రలో మిగిలిపోద్దనమాట. ఈ రోజనేది మే 10థ్ అనేది. ఈ రోజనేది ఒక చారిత్రాత్మక రోజు కింద మనం లెక్కేయొచ్చనమాట ఫ్యూచర్‌లో. ఎందుకంటే 'తలపతి విజయ్' ఒక సినిమా యాక్టర్. ఒక 69 ఫిల్మ్స్ చేసి ఒక యాక్టర్ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే చాలామంది గెలవనులే, సినిమాలోళ్ళు వేరు, రాజకీయాలు వేరు అని చెప్పి చాలా ఇదున్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి. మనకి సీనియర్ ఎన్టీఆరే గెలిచాడనమాట ఫస్ట్ టైమ్. ఆ తర్వాత తమిళనాడులో చూస్తే ఎంజీఆర్, మిగతా వాళ్ళందరూ ఫస్ట్ టైమ్ చాలా పరాభవాన్ని ఫేస్ చేశారు. దళపతి విజయ్ కూడా చాలా ఈజీగా సీఎం అవ్వలేదు. చాలా కాన్సిక్వెన్సెస్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని జెప్పాలి. తన పొలిటికల్ పార్టీ 2024 ఫిబ్రవరిలో పెట్టిన వెంటనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చాడు. సినిమాకి నేను రిటైర్మెంట్ అని జెప్పాడు. లాస్ట్ ఫిల్మ్ 'జననాయక్' అని చెప్పిన వెంటనే సినిమా పరంగా ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్‌లోకెళ్ళిపోయారు. ఇంకా పాలిటిక్స్ విషయానికొస్తే డీఎంకే గాని, ఏడీఎంకే గాని చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 'జననాయక్' అనే సినిమా అదైతే సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో చాలా లేట్ అయిందనమాట. ఇప్పుడిస్తాం, అప్పుడిస్తాం. ఈరోజు మధ్యాహ్నం ఇస్తాం అంటే, లేదు మేము లంచ్‌కెళ్ళాం. రేపు రీజనల్ హాలిడే, ఈ హాలిడే అని చెప్పి పొంగల్‌కి రావాల్సిన సినిమా ఇప్పటికి ఇంకా రాలేదు. చాలా డిలేస్, చాలా హర్డిల్స్ ఫేస్ చేసింది. ఒక్క సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో. అండ్ నెక్స్ట్ తన పర్సనల్ లైఫ్ మీద కూడా చాలా అలిగేషన్స్ వచ్చాయి. భార్య విడాకులు తీసుకుంటున్నానని చెప్పేసి, భార్యకేమో 12,00,00,000 అప్పిచ్చానని చెప్పేసి, కొడుకుకేమో 8,00,000 అప్పిచ్చాను, కూతురికేమో 4,00,000 అప్పిచ్చని చెప్పి, తన ఎలక్షన్ అఫిడవిట్‌లో ఇవన్నీ మెన్షన్ చేసాడు. ఒక లోనా కూడా కొనుక్కున్నానని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్‌లో మెన్షన్ చేసాడు. అండ్ త్రిషకి, విజయ్‌కి చాలా ఏదో మా రిలేషన్‌షిప్ ఉందని చెప్పేసి, చాలా ఇల్లీగల్ రిలేషన్‌షిప్ ఉందని చెప్పేసి చాలాగా విజయ్ మీద చాలా నిందలు వేయడం జరిగింది. అండ్ భార్య కూడా నేను చెప్పాను విజయ్‌కి, తను అందరిని ఇన్‌స్పైర్ అయ్యి నేను వేరే పెట్టుకుంటానని చెప్పి తన భార్య కూడా చాలా నిందలేసింది విజయ్ మీద. ఇవన్నీ విజయ్ తట్టుకున్నాడు. ఒక్కరోజు కూడా స్పందించలేదు. ఓవర్ రియాక్ట్ అవ్వలేదు. ఒక్క పొలిటికల్ మీటింగ్స్‌లో కూడా చాలా క్లెవర్‌గా మాట్లాడాడు. అన్ని స్కూల్స్, కాలేజెస్ అన్నీ తిరిగాడు. నా పొలిటికల్ మీద, నా పర్సనల్ లైఫ్ మీద మీకు అంత ఇంట్రెస్టింగ్ ఉంటే ఉంచుకోండి. నాకేం ప్రాబ్లమ్ లేదని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ డీఎంకేకి గాను కూడా ఎప్పుడు ఏకవచనం చేసి మాట్లాడలేదు. సార్ మేము సార్ నల్లవే నడకం అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు. ఎలక్షన్ రోజు వరకు కూడా ఫ్రెండ్స్, రిజల్ట్ రోజు కూడా ఎవ్వరికీ ఆ నమ్మకాలు లేవు. మహా అయితే ఓ 2 సీట్లు గెలిస్తే గొప్పేమో అనుకుంటున్నారు అందరూ. తెలుగోళ్ళు గాని, తమిళోళ్ళు గాని 2 సీట్లు గెలుస్తారులే, మహా అయితే 5 గెలిస్తే గొప్పే అనుకున్నారు. కానీ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 35-40 వస్తదని చెప్పేసి అందరూ అనుకోలేదు. నెక్స్ట్ ఏంటి, ఎలక్షన్ అయిపోయింది. అంత సాఫీగా జరిగింది. కానీ ఏమైందంటే ఎలక్షన్ రిజల్ట్ రోజు కూడా చాలా ఇది గత్తరగా జరిగిందనమాట. ఇదేంటిది దానికన్నా ముందు యాక్సిస్ మై ఇండియా ఏమొచ్చి 90-120% సీట్స్ వస్తాయి విజయ్‌కి అంటే అందరూ షాక్ అయిపోయారు. లేదు ఇదంతా ఫేకు. విజయ్‌కి ప్రొపగండా చేస్తున్నారు ఈళ్ళు. మిగతా సైట్స్ ఏంటి, ఎగ్జిట్ పోల్స్ అవన్నీ విజయ్‌కి సపోర్ట్ చేయలేదు. డీఎంకే వస్తాయని చెప్పారు. కానీ యాక్సిస్ మై ఇండియా మాత్రం విజయ్ వస్తారని చెప్పింది. ఎందుకంటే యాక్సిస్ మై ఇండియాకి ఒక రికార్డ్ ఉంది. ప్రీవియస్ ఎలక్షన్ అప్పుడు మనకి డీఎంకే వస్తదని చెప్తే డీఎంకేనే వచ్చింది. సో, అందరూ అది ఓకే, డీఎంకే వస్తే డీఎంకేనే వచ్చింది కదా! ఈసారి కూడా చెప్తున్నారు కదా యాక్సెస్ మై ఇండియా. ఈసారి కూడా ఖచ్చితంగా విజయ్ వస్తారనుకున్నారంటే ఎవరికీ నమ్మకాలు లేవు. ఏదో సోదనుకున్నారు. కానీ కౌంటింగ్ ఒక్కొక్క రౌండ్ స్టార్ట్ అయ్యే కొద్దీ అందరికీ కళ్ళు మబ్బులుగా కాసాయన్నమాట. ఏంటి ఒక్కొక్క ప్లేస్‌లో విజయ్ గెలుస్తున్నాడు. దానికన్నా ముందేమనుకున్నారు, చాలా ప్లేసుల్లో విజయ్‌నే మదురై ఈస్ట్ గాని, మదురై వెస్ట్ గాని విజయ్ కాన్స్టిట్యూట్ చేస్తే ఓడిపోతాడు. పెరంబూర్‌లో కూడా విజయ్ చేశాడు. త్రిచిలో కూడా విజయ్ చేశాడు. ఓడిపోతాడు. ఇన్ని ప్లేసులు విజయ్‌కెందుకు అవసరం అనుకున్నాను. ప్రతి ప్లేస్ గెలుచుకుంటూ రేకొట్టాడు విజయ్. ఆ తర్వాత డీఎంకే సొంత స్థానమైన, సొంత ఊరైన డీఎంకే నాయకుడు స్టాలిన్ కూడా ఓడిపోవడం జరిగింది. అక్కడ కూడా టీవీకే అభ్యర్థి గెలవడం జరిగింది. విజయ్‌ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే, తన డ్రైవర్ కొడుకు సీట్ ఇవ్వడం జరిగిందనమాట. తను కూడా గెలిచాడని చెప్పాలి. సో, ఏ భేషాలు లేకుండా, ఏం లేకుండా విజయ్ అందరికి సీట్లు ఇచ్చుకుంటూ ఎళ్ళాడు. అందరూ గెలవడం జరిగింది. అందరూ ఇంకా విక్టోరీగా గెలిచాడు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ 46% షేర్ ఉంటే, ఎంజీఆర్ 34, 33 ఉంటే నాకు తెలిసి విజయ్‌కి 38 ఉందన్నమాట. సో, ఎంజీఆర్ రికార్డ్‌ని కొట్టాడు. ఇది హైయెస్ట్ అది అని చెప్పి చాలా సందడి చేశారు. తెలుగోళ్ళు కూడా చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. సక్సెస్ ఈజీగా రాదని చెప్పి మనకు సామెత ఉంటది కదా! అది నిజమైంది విజయ్ విషయంలో. ఎందుకంటే విజయ్‌కొచ్చింది 108 సీట్సే. కానీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి 118 కావాలి.
మిగతా 10 సీట్స్‌లో మనకి కాంగ్రెస్ సీట్స్ కొన్ని ఇచ్చారు. 112 దాకా వచ్చారు. ఇంకా చిన్న పార్టీలు కూడా ఇవ్వడం వల్ల 118 దాకా వచ్చేస్తది. నిన్నే మనకి సీఎం ఓట్ సెరమనీ జరగాలి. యాక్చువల్లీ మే 7థ్ జరగాలి. అది గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. మన గవర్నర్ రిజెక్ట్ చేసాడు మళ్ళీ. నీకు తక్కువ ఉన్నాయి. ఇంకా 118కి నువ్వు మ్యాజికల్ నంబర్ ఫార్మ్ అవ్వలేదు. అందుకే నీకు ఇంకా ఇవ్వము అని అన్నారు. ఈలోపు డీఎంకే, ఈడీఎంకే 2 కలిసిపోతే 153 వచ్చేస్తే వాళ్ళిద్దరు ఫార్మ్ చేస్తారని చెప్పి మనకి న్యూస్ ఆర్టికల్స్‌లో వచ్చాయి. అమ్మో! ఇదేట్రా బాబు తమిళనాడు పాలిటిక్స్ ఇంత థ్రిల్లర్ సినిమాలాగా ఉంది. కొంపతీసి వీళ్ళిద్దరు ఫార్మ్ అవుతారంటే డీఎంకొచ్చి లేదు లేదు విజయ్‌నే ఫార్మ్ చేయనివ్వండి. మేము డెమోక్రసీకి విరుద్ధంగా ఉండమని చెప్పి డీఎంకే స్టాలిన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో, ఆ సీట్ల కోసం ఇంకా పోరాటం జరిగిందనమాట మొన్నటి వరకు. సో, మధ్యలో 2 చిన్న పార్టీలు పీటీకే, వీఎంకే ఇవన్నీ మేము ఇవ్వము అని చెప్పి మళ్ళీ ఇస్తామని చెప్పి ఫస్ట్ కాంగ్రెస్ మాత్రం సపోర్ట్‌గా నించుంది. రాహుల్ గాంధీ విజయ్‌కి సపోర్ట్‌గా నించున్నాడు. సో, మనకి 112 సీట్స్ అయిన తర్వాత 116 వరకు వచ్చిన తర్వాత ఇంకో 2 సీట్స్ మళ్ళీ విత్‌డ్రాల్ అవ్వడం, నిన్న ఓట్ క్యాన్సెల్ అవ్వడం. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు విజయ్‌కి సపోర్ట్ ఇవ్వడం వల్ల 118 సీట్స్ రావడం. మనకి విజయ్ ఈరోజు మార్నింగ్ ఓట్ సెరమనీ చేయడం జరిగింది. వాళ్ళ అమ్మా నాన్న రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ 'త్రిష' గాని, యాక్టర్ 'జై' మన 'జెన్నీ' సినిమాలో చేసిన 'జై' గాని, ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ 'ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్స్' కళాపతి, సగరు వీళ్ళందరూ వచ్చారు. అర్చన గాని వీళ్ళందరూ వచ్చి రావడం జరిగిందనమాట. విజయ్ ఎండుం నాన్ అనగానే మొత్తం స్టేడియం దద్దరిల్లిపోయిందని చెప్పాలి. అండ్ నెక్స్ట్ చిన్న పిల్లలు కూడా ఈ మధ్య మనం ఇన్‌స్టా‌లో రీల్స్ చూస్తాం. 'తలపతి విజయ్ మామ, విజయ్ మామ' అని చెప్పి. వాళ్ళ గురించి కూడా విజయ్ ప్రస్తావించాడు. మీ విజయ్ మామ మీ భవిష్యత్తు కోసం, మీ ఆశల కోసం పోరాడతారని చెప్పి విజయ్ మామ అని చెప్పడం జరిగింది. సో, ఇది విక్టరీ అన్నమాట. ఇంకా తమిళనాడు సీఎం తలపతి విజయ్, జోసెఫ్ విజయ్ అన్నమాట. సో, దిస్ ఈస్ ద వీడియో ఫ్రెండ్స్. థాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.